హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు నగరాజ వ్లాగ్స్. టుడే నేను మీకు చికెన్ కర్రీ నా స్టైల్లో చూపించబోతున్నాను, నా వే ఆఫ్ స్టైల్లో. అందరూ చాలా ఇష్టపడతారు. మెయిన్గా మా పిల్లలకి చాలా ఇష్టం. సో కర్రీ లాగా చేస్తున్నాను. ఫ్రై ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చాలా బాగుంటుంది ఫ్రై కూడా. ఆ వేలో ట్రై చేయండి. కర్రీ మాత్రం ఇలా చూపిస్తున్నాను. ఫస్ట్ నేను 1 kg తీసుకున్నాను చికెను. దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను, ఉప్పు వేసాను అండ్ పసుపు వేసాను. అంతే, ఆ 3 ఐటమ్స్ వేసేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకో మాట మర్చిపోయాను ఫ్రెండ్స్, పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ కూడా 2 స్పూన్స్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లో నేను ఇంకా మ్యారినేషన్కి ఏమీ వేయలేదు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పాటు ఉందంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ ముక్కకంతా కూడా ఉప్పు కారం అనేవి బాగా పట్టేస్తాయి. నెక్స్ట్ నేను మనకు కర్రీకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి సో 5 ఆనియన్స్ తీసుకుంటున్నాను. 5 ఆనియన్స్కి కేజీకి 2 టమాటోస్ తీసుకొని ఇలా బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో ఇంకొన్ని ఐటమ్స్ వేయాలి, అవేంటో చూద్దాం. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయని, ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మిడిల్లో మనం అల్లం వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన ఒక 10 వరకు బాదం పప్పులు వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు అడగొచ్చు, అదేంటండి అందరూ క్యాష్యూస్ వేస్తారు, మీరు బాదం వేస్తున్నారు ఏంటంటే, క్యాష్యూస్ వేస్తే నాకు ఎందుకో కర్రీ చాలా కమ్మగా ఉంటుంది, స్వీట్ టెక్స్చర్ అనేది వస్తుంది. కానీ చికెన్ అనేది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఈ బాదం పప్పులు అనేవి జస్ట్ గ్రేవీ కోసం వేస్తున్నాను, కానీ ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది, కానీ కమ్మగా ఉండదు. చికెన్ చాలా బాగుంటుంది గ్రేవీ. నేను ఇంకా ఇలా వేగుతున్నప్పుడే మిడిల్లో 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇదేంటండి చికెన్ కర్రీలో ఇవన్నీ అంటే జస్ట్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీతో కర్రీ. నేను కొన్ని ఆనియన్స్ వేసాను. మీకు ఇంకా గ్రేవీ చాలా ఎక్కువగా కావాలి అనుకుంటే యాడ్ సమ్ ఎక్స్ట్రా ఆనియన్స్ అండ్ సమ్ బాదం పప్పులు. అంతే, మనం బాదం పప్పులు ఇక్కడ వాడే ఈ ఆనియన్స్తోనే మనకి గ్రేవీ అనేది వస్తుంది. నేను 1 kg చికెన్ చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం గ్రేవీ అనేది సరిపోతుంది. ఏమండోయ్ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పాపం బిగినర్స్ అదేంటి ఆయిల్ వేయలేదేమో, ఇంతే వేపుకోవాలేమో అనుకుంటారు. కాదండి, నేను ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. మనం నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ బౌల్ని, దేనిలో మ్యారినేట్ చేసుకున్నా అలా తీసుకెళ్ళి ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియంలో ఉంచేసుకొని 15 మినిట్స్ దీన్ని ఏమీ కదపకుండా, దీనిలో వాటర్ అంతా బయటకు వచ్చిందాకా 15 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. ఎందుకు ఇలా ప్రొసీజర్ అంటే, ఇది ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది. నేను 4 టైప్స్ ఆఫ్ చికెన్స్ గ్రేవీతో చేస్తాను, ఇది ఒక టైపు. ఇంకా 3 ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇలా మనం దీని మీద ఇలా పక్కన ఉడుకుతూ ఉంటుంది. సో ఇలా వేగితే చాలండి, మరీ వేపుకో అక్కర్లేదు, ఈ మాత్రం వేగితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. మనం ఇంత ముందుగా వేయించుకున్న దాన్ని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇందాక ఉల్లిపాయ, టమాటా అవి వేగడానికి కూడా కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. సో ఈ ఆయిల్ వేడయ్యాక నేను బిర్యానీలోకి వేసుకునే చిన్నవన్నీ కొన్ని తీసుకున్నాను. ఒక 3 లవంగాలు, కొంచెం చెక్క,
జాజికాయ, 2 యాలుకలు, ఇదేంటి అనాస పువ్వు ఏంటో తెలియదండి. ఇవన్నీ వేసుకొని నూనెలో వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, షాజీరా కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వేస్తున్నారంటే వేస్తే టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో వేసుకొని అవి వేగాక మనం ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. దీనిలో వేసుకొని వేసుకోవాలి. ఇది వేగిపోయి బాగా వేగాక ఇప్పుడు మనం పక్కన చికెన్ని కొంచెం అలానే పెట్టేసి నీళ్ళన్నీ పైకి వచ్చిందాక ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం అన్నా కదా, ఇది రెడీ అయిపోతుంది. సో ఇది బాగా వేగాక ఈ చికెన్ని తీసుకొచ్చి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకో 15 మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. ఈ మిక్స్ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. అండ్ కసూరి మేతిని క్రష్ చేసేసుకొని వేసుకుందాం. కసూరి మేతి కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చికెన్కి. సో కసూరి మేతి కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఆయిల్ మొత్తం పైకి వచ్చిందాక మనం ఉడికించుకోవాలి. మరి పక్కన అలా చికెన్ ఫాస్ట్గా అయిపోతుంది. మరి రైస్ లేకపోతే చికెన్ అయ్యాక రైస్ లేక మళ్ళీ లేట్ అయితే అస్సలు బాగోదు ఫ్రెండ్స్. అందుకని నేను ఇక్కడ రైస్ ముందుగానే కడిగి పెట్టుకుంటున్నాను. నేను రైస్ కుక్కర్ అయితే వాడను. మాకు చెప్పిన డాక్టర్స్ రైస్ కుక్కర్ ప్రిఫర్ చేయొద్దు అన్నారు. సో నేను ఇలా గ్యాస్ మీదే పైన పెట్టేసేసి ఇలా రైస్ వండుకుంటాను. మీరు అనొచ్చు మరి అల్యూమినియం కూడా అంత మంచిది కాదు కదా అని. కొంచెం అన్నీ లిటరల్గా తగ్గించుకుంటూ వస్తున్నాం కదా, నెక్స్ట్ వేరేది కూడా వాడదాం దీని ప్లేస్లో. సో నేను రైస్ కూడా కడిగి పెట్టుకొని ఇంకో స్టవ్ మీద పెట్టేసుకుంటాను. చికెన్ చూసారు కదా, ఇలా వాటర్ అన్నీ ఇలా బయటకు వస్తున్నాయి. నేను వాటర్ వేయకుండా ఎన్ని వాటర్ వచ్చినాయి కదా. ఇలా ఇదంతా కొంచెం ఇంకొక 5 మినిట్స్ అయితే ఇది ఆపేసేసుకొని షిఫ్ట్ చేసేసుకుందాం. ఈ కొత్తిమీర లాస్ట్లో కూడా వేస్తాను. కొంచెం ఈ ఉడికే దాంట్లో ఇప్పుడు కూడా కొంచెం వేసేసుకున్నాను. తర్వాత లాస్ట్లో కూడా కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని క్లోజ్ చేసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. మనం ఇప్పుడు ఈ చికెన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకో 15 మినిట్స్ ఉడికించుకుందాం. ఇంకా మనం గరం మసాలా కూడా యాడ్ చేయలేదు, కానీ చాలా మంచి స్మెల్ వస్తుందండి, అరోమా. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఈ వేలో చికెన్ కర్రీ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ మిగిలిపోయిన కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం. గరం మసాలా ఇంకా 5 మినిట్స్లో ఆపుతాము, స్టవ్ ఆఫ్ చేస్తాం అనంగా వేద్దాం. ఇప్పుడే వేస్తే చేదు అనేది వస్తుంది కొంచెం. సో నేను ఇప్పుడు వేయను. ఇదంతా బాగా ఉడికించుకున్నాక ఇంకా 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసే ముందుగా వేసుకుందాం. ఏంటో ఆడవాళ్ళం అంతా గిన్నె మీద ఇలా కొడతాం కదండి, అదేంటో అలవాటైపోయింది అంతే. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ ఇలా మనకి ఇలా పైకి వచ్చేసింది. సో ఈ స్టేజ్లో మనం గరం మసాలా యాడ్ చేసుకుంటాం. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా అని నేను యాడ్ చేశాను. సో ఇలా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, యువర్ చికెన్ కర్రీ, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. చూస్తున్నారుగా, ఇంకా చికెన్ కర్రీ రెడీ అయినట్లే. చాలా టేస్టీగా ఉంటుంది. సో పక్కన రైస్ కూడా రెడీ అవుతుంది. అయిపోయాక తినేయడమే. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నగరాజా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.
ప్లీజ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి, నచ్చకపోయినా కమెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.